నా ఒకటి ఈ మధ్య యూట్యూబ్లో జస్ట్ చూశాను నేను, చాగంటి గారు చెప్తున్నారు మౌనంగా ఉండడం రావాలి మనిషికి అని చెప్పి. చాలా ఇంపార్టెంట్ అది. అది ఒకసారి కొంచెం అర్థమయ్యేటట్లు నేను ఒక మాట చెప్పి వదిలేశారు. దాన్ని మనం ఎలా తీసుకోవాలి అనేది. అంటే అంతర్గత నిశ్శబ్దము, మౌనం, అంతే. అంతర్గత నిశ్శబ్దం, మౌనం, లేదా అలజడులు లేని మనస్సు యొక్క స్థితి మౌనము. మౌనంగా ఉన్నవాడు రోజంతా మాట్లాడవచ్చు. సో మాటలకి మౌనానికి ఏ సంబంధం లేదు. అతను ఏమి చేసినా గింబెల్ ఉందా, అది మౌన స్థితి అన్నట్టు. గింబెల్ ఏం చేస్తుంది? స్టేబుల్గా ఉంటుంది అంతే. కెమెరాని స్టేబుల్గా పెట్టి ఎటు తిరిగినా అది స్టేబుల్గా ఉంటుంది. షాక్ అబ్జర్వ్ చేసే పని అది. మంచి నేను మొన్న బెంజ్ కార్లో, రాజుగారి బెంజ్ కార్లో వెళ్తే అది గుంతలోకి వెళ్తే బాడీ అక్కడే ఉంది కారుది, టైర్ ఇట్లా వెళ్ళి వచ్చింది. అదే మన సైకిల్ మీద వెళ్ళి మొత్తం వెళ్ళి వస్తుంది, అందుకే మనకు కుదిపినట్టు అనిపిస్తుంది. మౌనం యొక్క స్థితి కూడా గింబెల్ లాంటిది. అంటే మంచి ఎగ్జాంపుల్ దొరికింది. అంటే ఏం చేసినా నీ మనసులో ఎక్కడ అలజడి లేదు. అది ఎట్లా వస్తుంది? చాలా కారణాల వల్ల. కొన్ని అర్థం చేసుకోవాల్సిన రహస్యాలు అర్థం చేసుకుంటేనే రహస్యం అని ఎందుకు అంటున్నాం? అందరూ దాన్ని పట్టుకోవట్లేదు కాబట్టి. రెండోది కంటికి కనబడదు కాబట్టి. వేరే వాళ్ళకి దోచి ఇవ్వలేము కాబట్టి. మహా అంటే మాట పరంగా చెప్పదగింది. అంటే లైలా మజ్ను కూడా ఒకరికొకరికి ఇచ్చుకోలేరు అపర ప్రేమికులైన. అందుకని ఇది కొంచెం రహస్యాత్మకమైనటువంటి విషయం, కానీ అత్యంత ముఖ్యమైనది. నిశ్శబ్దం అనేది అందరి అనుభవం. లైబ్రరీలో ఉంటుంది, శ్మశానంలో ఉంటుంది. ఎవరిని ఇంట్లో చనిపోయినప్పుడు మనం హఠాత్తుగా నిశ్శబ్దం వహిస్తాం, కానీ మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో నిశ్శబ్దం అంటే నువ్వు షట్టర్ క్లోజ్ చేసేసినావు కంప్లీట్గా, విజిబుల్ కాబట్టి. నువ్వు నోరు మూసుకో అంటారు పిల్లల్ని, కానీ నువ్వు ఆలోచించకు అనరు. బికాజ్ ఆలోచించకుండా ఉండని నేను చెప్పినంత మాత్రం జరగదు అది. కానీ అవసరమైతే నీ నోట్లో బట్ట కుక్కి నేను మౌనం చేసేయచ్చు. ఈ ఆప్షన్ ఎప్పుడు ఉంది. కానీ ఎదుటి వ్యక్తి యొక్క మనసుని నువ్వు కంప్లీట్గా అలజడి లేకుండా నిలబెట్టే ఒక టెక్నిక్ కానీ, ఒక మాట కానీ, మంత్రము కానీ ఈ భూమి మీద లేదు. కానీ అది ఉందా అంటే అది ఉంది. మౌనం ఉంది. ఎవరెవరైతే మౌనాన్ని అర్థం చేసుకున్నారో దాదాపు వాళ్ళంతా కొన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మన మనసులో అలజడులు లేని స్థితి మౌనం అని చెప్పిన ఫస్ట్. అసలు అలజడులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి. వాటిని పక్కకు జరిపితే మిగిలేది మౌనం. ఓకే, నువ్వు నిశ్శబ్దంగా ఉంటావు, మౌనము ఏర్పాటవుతుంది. నిశ్శబ్దంలో కర్మ ఉంది, కర్తాభావన ఉంది. నేను ఉంటాను నిశ్శబ్దంగా. యూ కెనాట్. నువ్వు నిశ్శబ్దంగా నిద్రలో ఉంటావు అంతే, అదర్వైజ్ నువ్వు ఉండాల్సి వస్తుంది. కానీ మౌనం అన్నది ప్రకృతి స్థితి. ఒకసారి మనిషి క్రియేట్ చేసిన కార్లు, ఈ నెట్ఫ్లిక్స్లు, ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ తీసేసి చూడు, ఈ సమస్త సృష్టి అంతా మౌనమే ఉంది. అలాగని ఏవి నోరు మూసుకోండి. అవసరమైతే అరుస్తాయి, ఊలలు పెడతాయి, కేకలేస్తాయి, కిక్కి అంటాయి, గుడుగుడు అంటాయి, సముద్రం రుజు అంటది ప్రకృతి. అయినప్పటికీ అంతర్గతంగా ఒక చెక్కు చెదరని నిశ్శబ్దము, ఒక మార్మికత, ఒక గంభీరత ఉంది. ఇది మనం ఒప్పుకున్న ఉంది, ఒప్పుకోకపోయినా ఉంది. అందుకే ఎవడు జీవితం అర్థం చేసుకున్నాడు అంటే వాడు మౌనం అర్థమైంది కాబట్టి, ఆ మౌన స్థితిలో వాడు ఉన్నాడు కాబట్టి, వాడు మౌని కనుక వాడు అన్ని పనులు చేస్తాడు. అలజడికి ఉండదు. ఇంకా వాడు అన్వేషించిన పద్ధతి ఏమిటి? ఏదేది నేను పట్టుకోవడం వల్ల నా మనసు అలజడికి లోనవుతుంది, లేదా నా మనసు చంచలానికి లోనవుతుంది, నా మనసులో భేదభావాలు ఏర్పడుతుంది, నా మనసులో అశాంతి ఏర్పడుతుంది, నా మనసులో ఉన్న పీస్ వెళ్ళిపోతుంది, నా మనసులో హార్మోని వెళ్ళిపోతుంది. ఈ వేటి వల్ల అని వాడు చూస్తాడన్నమాట. ఎవరైతే చూడడానికి నిర్ణయం తీసుకుంటారో వాడికే దొరుకుతుంది. హఠాత్తుగా నీకు మౌనం లభించదు. మౌనం మెల్లగా కోల్పోతావు. పుట్టుకతో ఏ అలజడులు ఉండవు. రాను 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 అలజడులు సృష్టించడానికి మొదటి కారణం ఐడెంటిటీనే. నా అన్నది ఉందా? మౌనం అనేది 100% ఎస్టాబ్లిష్ కాదు. అంటే మౌనంగా ఉండాలి అనుకునే ముందు మనం నువ్వు మౌనంగా ఉండలేవు. అది సారీ అంటే నీ వల్ల కాదు.
ఇది ఎట్లా ఉందంటే ఆలోచన బట్టి నేను నా మనసుని టక్కున అడిచేయాలి గురూజీ, ఏదైనా సలహా ఇయ్యి అంటే తప్పకుండా. అయితే నేను ఒక పని చెప్తాను, అది కనుక నువ్వు చేస్తే వెంటనే నీకు చెప్తాను చిట్కా అంటాడు. తప్పకుండా చెప్తాను, చేస్తాను అంటాడు. నది దగ్గర తీసుకెళ్తాడు, నదిలో రాయి అంటాడు. చేసిన తర్వాత ఒక్క సెకండ్లో ఆలను నాపుకో అంటాడు. అవ్వదు, అట్లా అవ్వదంట, ప్రయత్నం చేయి అంటే ప్రయత్నం చేస్తే అలలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అంతే. అప్పుడు గురువు చెప్తాడు, చూసావా నీ ప్రయత్నం వల్ల అల పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఒక పని చేయి, మనం నిశ్శబ్దంగా గమ్మున కూర్చుందాం, ఓ హాఫ్ అన్ అవర్లో అలలు తగ్గిపోయి. ఇదే సమాధానం. అంటే అలజడి లేని స్థితి సముద్రానికి నదికి ఉంది, దానికి నువ్వేమి చేయని అవసరం లేదు. నీవేమి చేయని అవసరం లేదు కాబట్టి నువ్వు గొప్పగా చెప్పుకోలేవు కూడా. అంటే ఏదేది నీవు చేస్తలేవో అది ఎప్పుడు నువ్వు క్లెయిమ్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్నిసార్లు ఫ్రెండ్స్ని కలుస్తాం, ఇన్నిసార్లు ఫేస్బుక్ పోస్టులు పెడతారు, ఇన్నిసార్లు వాట్సాప్ మెసేజ్ పెడతారు. ఈ మెసేజ్ ఎవ్వరు పెట్టరు. ఏంటో తెలుసా, ఈరోజు నాకు ఆకలి అయింది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, అది నీవు చేయడం లేదు కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. కానీ మా బాగా నిద్ర పట్టిందంటే ఎందుకంటే వాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఆ ప్రయత్నం వల్ల నిద్ర పట్టింది అనుకుంటున్నాడు. అది వాడు అపోహ. నిద్ర ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా. సో ఏవేవి నీవు చేయలేదో, అంటే ఏవి చేసినప్పుడు కర్తాభావన అసలే లేదో అవి ఎప్పుడు నువ్వు చెప్పుకో. దో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. అవి నీ లైఫ్లో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ యూ నెవర్ క్లెయిమ్. ఒక అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ అన్న ఎవరిని పెట్టారేమో చెక్ చేసుకోండి. ఎవరు పెట్టారు, నాకు ఈరోజు ఆకలింది అని ఎవరు పెట్టరు. తిన్నావు అని అడుగుతారు, అంతవరకు ఓకే. అది నీవు కర్త వచ్చింది కదా, ఏం చేసుకున్నారు. అట్ట కాకుండా మీ ఆయనకు ఆకలి ఉందా అని ఎవరు అడగరు. చక్కగా వండి పెట్టని చెప్తారు, ఎందుకంటే ఆకలి అవుతుంది, నువ్వు చేసేది కాదు. లేదా కాదు, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మౌనం కూడా నువ్వు చేసేది కాదు, నువ్వు క్రియేట్ చేయలేని డైమెన్షన్స్లో మౌనం ఒకటి. కానీ నువ్వేం చేయొచ్చు, గ్రౌండ్ ప్రిపేర్ చేయొచ్చు. ఏదేది మౌనానికి అడ్డొస్తుందో, దీపం లాంటిది, దీపం నిశ్చలంగా ఉండాలనుకుందాం, ఇట్లా కదులుతూ ఉంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, చూస్తున్నాడు వాడు, కాలడానికి కారణం ఏంది, గాలి. చూస్తే కిటికీ ఓపెన్ ఉంది, బంద్ చేశాడు. చివరికి తాను ఎదురు ఉండాలి, అప్పుడు శ్వాసని కూడా తగ్గించాడు. అంటే స్థిరంగా ఉంది అంటే అంత ఎరుక కావాలి. అంటే కొంచెం కూడా కదలొద్దంటే నువ్వు ఎంత సెన్సిటివిటీ ఉండాలి నీకు తెలుసా అసలు. గాలి రాకూడదు తెలుసు, అంటే యూ హ్యావ్ టు బి అవేర్ కదా. అట్లా మనిషి అంతర్గతంగా అలజడుల్లోనే బతికి అట్లా చచ్చిపోతున్నాడు. సో మౌనం అంటూ ఒకటి ఉంటుంది, మనస్సు అణిగిన స్థితి ఒకటి ఉంటుంది, రమణ మహర్షి చెప్పినట్టు, లేదా కబీర్ చెప్పినట్టు అమని దశ ఉంటుంది, లేకపోతే మనస్సు లేని దశ, జెన్ చెప్పినట్టు ఏ స్టేట్ ఆఫ్ నో మైండ్ ఉంటుంది, లేకపోతే ముషిన్ మైండ్ ఉంటుంది, లేకపోతే సటోరీ ఉంటుంది. ఇవి ఉన్నాయని తెలియదు మనుషులకి. మనకు పబ్బుల గురించి, రెస్టారెంట్ల గురించి తెలుసు, ఇవి ఎక్కడ ఇంటర్నెట్లో దొరకవు. నువ్వు వెతికితే కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆసక్తి ఉండాలి, అది చదివే ఓపిక ఉండాలి, అది నీలో నిలుపుకునే ఆసక్తి ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అందుకని జన్మతః మనకు వచ్చిన రకరకాల గిఫ్ట్స్లో ఎగ్జిస్టెన్షియల్ గిఫ్ట్ ఓపిక, మౌనం కూడా. ఓపిక, మౌనం, ఇది ఓపిక నువ్వు క్రియేట్ చేయలేవు, అది ఆటోమేటిక్గా రావాల్సిందే. జన్మతః నీవే ఓపిక, నీవే మౌనం. ఓపిక, మౌనం. ఇప్పుడు ఒకసారి లాస్ట్ ఒకటి గుర్తొచ్చింది. ఓషోని అడిగారు ఒకరు, మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మీరు మౌనంగా ఉండరా అంటే, మౌనంగానే నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నానని చెప్పాడు. చాలాసార్లు చెప్పారు మీరు, అది ట్రూత్. అది నేను కూడా మౌనంగానే ఉండి మాట్లాడుతున్నాను. అంటే మైండ్లో ఏం అలజడులు లేవు. అంటే అది ఎలా వస్తుంది అనే దానికి ఒక చిన్న స్టేట్మెంట్స్ చెప్తే ఎవరికైనా అర్థం, అది లాస్ట్కి చెప్తా. అంటే మౌనం ఎస్టాబ్లిష్ కావాలంటే అవి ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఇంట్లోకి దోమలు రావద్దంటే కిటికీ ఖచ్చితంగా చేయాలి. అట్లా ఏదో ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. చెప్పు, నువ్వు ఏదో చెప్తున్నావు. అయితే ఇప్పుడు చాలామంది అంటే రోడ్ల మీద అంటే అందరూ అంటారు కదండి, మౌనంగా ఉంటే నోరు మూసుకోగా నాకు సమాధానం చెప్పట్లేదు, పిచ్చోడి నువ్వు అని అంటారు. నిజంగానే పిచ్చోళ్ళు చాలామంది మౌనంగానే ఏదో వాళ్ళ ఇదిలో వెళ్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళది అది కాదు, మళ్ళీ రెండోది ఉంది. నీకు నిజంగా లైఫ్ అర్థమైతే అవసరమైతేనే మాట్లాడతాం, అవసరమైతే 10 hours మాట్లాడతాం. ఓకే. కానీ ఖచ్చితంగా దానికి ఒక పర్పస్ ఉండాలి. ఆ మాట దానికి ఉపయుక్తమైతే మాట బయటకు వస్తుంది. రమణ మహర్షి చాలా ఏళ్ళు మౌనంగా ఉన్న తర్వాత ఆయన చెప్పిన స్ట్రేంజెస్ట్ స్టేట్మెంట్స్ ఇవి. మీరు ఎందుకు మాట్లాడరు, ఎవరి మీద కోపమా అంటే అందరి అనుభవం అది.
మాట్లాడట్లేదంటే ఏదో అలిగాడే. అసలు ప్రశాంతం ఉన్నవాడు మౌనంగా ఉంటాడు యాక్చువల్లీ. అసలు రమణ మహర్షి చెప్పిన జవాబు ఏంటంటే మాట్లాడవలసిన అవసరం లేదని తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు వర్షం పడుతుంది, నీ మాటలు ఎందుకు? ఆయన ఉన్నది అడవిలో, తనకు ఏ కోరిక లేదు, ఏం మాట్లాడతావు? ఎవరిని అప్రిషియేట్ చేసేది లేదు, ఏ చర్చ కలిపేది లేదు, గాసిప్ అవసరం లేదు, ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంక వాట్ ఈజ్ ఇట్? మాట్లాడవలసిన అవసరం లేదని తెలిసి నేను మౌనంగా ఉన్నాను, మాట్లాడకూడదని కాదు. మాట్లాడాల్సిన అవసరం వస్తే మాట్లాడతా. ఇప్పుడు నేను హఠాత్తుగా ఒకసారి సైలెన్స్ ఉన్నా, ఒక 3-4 డేస్కి మా ఇంట్లో గుర్తుపట్టారు ఇది మాట్లాడట్లేదు. హఠాత్తుగా అనిపించింది మాట్లాడొద్దని. కొంచెం సీన్ క్రియేట్ అయింది. అంటే మేము ఏమన్నా తప్పు చేసామా? మా అన్న ఒక్కడు పట్టించుకోలేదు. తర్వాత తెలిసిన వాళ్ళు వచ్చారు, ఏమైంది, ఏమైనా తప్పు జరిగిందా? నేను తర్వాత ఒక 4-5 డేస్ చూసి వీళ్ళు న్యూసెన్స్ ఎక్కువైపోయిందని పేపర్ అంత బాగా జస్ట్ మాట్లాడలేదు అంతే. అనేది ఆడుకుంటూ మాట్లాడొద్దు అనిపించింది. మళ్ళీ అనిపిస్తే మాట్లాడతాలే, ఏదన్నా పేపర్ మీద జస్ట్ అట్లా ఎవరికి తెస్తే మరీ న్యూసెన్స్ చేస్తుంటే అట్లాంటిది ఏం లేదు, మీరు వెళ్ళిపోండి, అట్లీస్ట్ ఈ కారణం చేత వచ్చారు, మీరు కూడా మౌనంగా ఉండండి అని చెప్పి పంపిస్తుంటే. మీకు ఫుడ్ ఏమన్నా కావాలంటే పెడతారు కదా, అంటే అవే పెడతారు, మీరు తినాలి, లేకపోతే నేను చేసుకొని తింటాను. ఓకే, మీకు కావాల్సింది కిచెన్కి వెళ్ళి చూస్తాను, లేకపోతే లేదా ఆల్రెడీ అయ్యింది రాజు అక్కడ తినేస్తాను. అసలు మాటలే ఎక్కర్లేదు. తర్వాత నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు, రీసెంట్గా ఆయన కాలం చేశారు, అనంతరామ శర్మ అని ఆయన పేరు. ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి విద్యా వ్యవస్థలో ఉన్నాడు. ఆయన ఒక మేధావి అని అనుకుంటాడు పాపం. సైలెంట్కి వెళ్ళాను నేను, మా అన్న మాట్లాడు, ఇట్లా మౌనం ఉంటే ఎట్లా, మాట్లాడబోయి ఇలాగ మాట్లాడని అంటాడు. సో మా అన్న చెప్పాడు, వాడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, వాడికి ఇష్టం లేదు మాట్లాడడానికి. అంటే మీరు ఇంత చదువుకొని మీరు అట్లా చేయడం బాగాలేదు. నేను మా అన్న చూసి ఆశ్చర్యపోయా. క్లియర్ ఉన్నాడు వాడు. మా మధ్యన అటువంటి ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఉన్నది. ఇట్లా ఒక కపుల్ ఆఫ్ డేస్, అంటే నాకు తెలిసి ఒక 15-20 డేస్ గడిచింది. తర్వాత బుచ్చారెడ్డి దగ్గరికి మా అన్న వెళ్ళారు ఒకసారి. ఆ తర్వాత నేను వెళ్ళాను. బుచ్చారెడ్డి నా ఎదురుగా కూర్చొని, ఆయన కూర్చునే పద్ధతి ఉంటుంది, అట్లా కూర్చొని గుడి మీద ఏముండదు, ఇట్లా అనుకొని ఇట్లా ఈ 5,000 ఉన్నాయి కదా, ఇట్లా చిన్న నిట్టు అట్లా మెల్లగా కలుపుతున్నాను అనమాట. ఇంకా ఏమిటి అంటే అదే చాలా ప్లెజెంట్గా అట్లా చేతు వేలు కలిపి మౌనంగా ఉన్నామని తెలిసింది అని అన్నాడు. అవును సార్ అన్నాడు. అక్కడ మాట్లాడారు అలాగే అన్నాడు. అంటే నాకు మాట్లాడకూడదని ఏమీ లేదు, నాకు అక్కడ ఆయన సమక్షంలో హీ హ్యాస్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అనిపించి మాట్లాడాను. మా అన్నతో 2-3 సార్లు మాట్లాడాను, వాడు అసలు పట్టించుకోలే. మాట్లాడినావు నువ్వు అనలే. అదేం ఛాలెంజ్ కదా, నేను నోరు మూసుకొని కట్టుకొని నేను లేను, జస్ట్ మాట్లాడలేదు అంతే. ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. క్రికెట్ ఆడుతున్నా, చెస్ ఆడుతున్నా, రన్నింగ్ పోతున్నా, పతంగులు ఎగిరేస్తున్నా, కుక్కతో ఆడుకుంటున్నా, సినిమా చూస్తున్నా, న్యూస్ చూస్తున్నా, ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్. జస్ట్ మాట్లాడకపోతే లైఫ్ ఇంకా బాగుంది. కమ్యూనికేషన్ మోర్ పవర్ఫుల్ ఉంది. కుటుంబ సభ్యులు మాట్లాడుకోకపోతే ఎంత బాగుంటుందో. అన్నం అయింది, తినేవాళ్ళు తినండి, నాన్న స్వీట్ తెచ్చాడు, ఒక బోర్డు ఉండాలి, రోజు చూసుకోవాలి. అదే ఎర్ర ఇంక్ అనుకో నాన్న రాస్తాడు, బ్లూ ఇంక్ అమ్మ రాస్తుంది, బ్లాక్ ఇంక్ పిల్లలు రాస్తారు. చిన్న కామన్ సెన్స్. స్వీట్లు తెచ్చాను, గూట్లో ఉన్నాయి, నా కోసం ఒక ముక్క దాచిపెట్టండి, అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నా, మీకు ఓకే అయితే నాకు ఓకే అని మెసేజ్ చేయండి, ఎవరు వచ్చినా రాకుండా నేను వెళుతున్నాను. ప్రతిదీ మాట్లాడుకోకర్లే. నేను కొంతకాలం తర్వాత ఎస్టాబ్లిష్ చేస్తాను ఇది. ఇప్పుడు నేను టైసన్ బాల్, వీ డోంట్ టాక్ మచ్. మనం కూడా ఏం మాట్లాడుకుంటాం, అవసరమైతే మాట్లాడుకుంటున్నాం కాసేపు. అదర్వైజ్ ఊరికే సుత్తి వేసుకొని ఏమంటారు ఉప్పర్ మీటింగ్ అది చూసినా అది అట్లయింది ఇట్లయింది అట్లేం లేదు. గాసిపింగ్ అంతా సో గాసిప్ అన్నీ పడిపోతాయి. అందుకని నువ్వు చెప్పింది మౌనం అంటే నువ్వు నోరు కట్టేసుకోవడం కాదు, అలాగని మనసుని బలవంతం చేసి నువ్వు అట్లా ఒత్తిడి చేయలేవు, నీ వల్ల కాదు. అది అడ్డుందుకు వస్తుంది, అది పక్కకు జరిపితే ఒక నిర్మలమైన ఆకాశం లేదా నిశ్చలమైన సముద్రము అట్లాంటి పోలికలతో కూడిన నీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం యువర్ మైండ్ ఈజ్ ఎంప్టీ లేదా యువర్ మైండ్ ఈజ్ క్లీన్. ఒక ఖాళీ గదిలోకి వెళ్తే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది, నీకు తెలుస్తుంది. యూ ఫీల్ ఇట్. అలాగే నీ మైండ్ ఇక్కడ ఏం లేదు, కానీ ఫస్ట్ టైం దాని మీద ఏ మరకలు లేవు అన్న ఒక అనుభూతి నీకు తప్పకుండా కలుగుతుంది. అది పవర్ఫుల్. అది నువ్వు ఎవరికి చెప్పినా నమ్మరు, కానీ నీకు తెలుస్తుంది. అది జరగడం చాలా అదృష్టం.
అంటే అదృష్టం అంటే మనదే ఆల్రెడీ ఉన్నదే, ఉన్నదే మర్చిపోయాం పిచ్చిమున్నాడు ఈ సంసారంలో అసలు ఇక్కడికి వచ్చినా కానీ అదే ఉంటుంది, సైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి ఎందరో వచ్చి చెప్తారు, మొన్న బునిమ్ గారు చెప్పారు కదా, ఇక్కడికి రాగానే భలే ఉంది అంటే ఎలా ఉందంటే మా ఇంట్లో ఉన్నట్టే ఉంది అంతే. ఇక్కడికి వచ్చినా మీ పని మీరు చేసుకుంటారు, మేము వచ్చే అసలు నేను ఏ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వను, చాలా అందరూ నీళ్లు కూడా ఇవ్వను. సైలెన్స్ ఉంటుంది. అసలు ఇప్పుడు పొలిటీషియన్ ఇంటికి వెళ్ళామనుకో ఇట్లా గ్లాసులు తెస్తారు, ఛాయలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, అన్నీ వస్తుంటాయి. అంత లేనిపోని పెంట, ఎవరి కోసం ఏమి చేయదు, అవసరమైన మాట చెప్పి పంపించు, అది చాలా ఉపయోగపడుతుంది. నీళ్లు బయట తాగుతాను, నా దగ్గరికి వస్తే నీళ్ళు తెచ్చుకుంటారు. నేను నీళ్ళు చలివేంద్రం కాదు నడుపుతున్నది, నేను అన్నం కూడా పెట్టింది. నేను తినేటప్పుడు ఉంటే పెడతాను, నాకు నిజంగా పొలం ఉంటే మధ్యాహ్నం పూట హాఫ్ అన్ అవర్లో ఎవరు వచ్చినా వండుకొని తినండి అని చెప్తాను. అందులో ఏం ప్రాబ్లం లేదు, అంటే ఐ కెన్ డూ దట్. కానీ ఇప్పుడు అది మనం లేనిపోయింది అంటే ఇలా చేస్తేనే మంచిది, అదంతా ఊరికే ప్రాపంచికమైన ఆతిథ్యాలు. ప్రకృతిలో అసలు ఆతిథ్యం లేదు, బొంగు లేదు. ప్రకృతిలో ప్రశాంతత ఉంది, అది పోగొట్టుకున్నావు కాబట్టి కొంత మాట్లాడుతున్న మౌనం అంటే ఏందని అడిగావు. ఇది నా సంపూర్ణమైన అనుభవం కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే ఏ పుస్తకంలో రిఫర్ చేసి చెప్తలేను నేను. అంటే నా అన్నది పడిపోతే తప్ప మౌనము రాదు, నా ఉంటే మౌనము ఉండదు, ఏదో ఒకటి లాగుతుంది. నా అన్నప్పుడే అలజడులన్నీ ఉంటాయి, అది కోర్ అనమాట. ఆ తర్వాత కొన్ని వ్యవహారికమైన విషయాలు కూడా దృష్టి పెట్టాలి. అంటే ఏకచిత్తం ఉండాలి. అంటే ఏంటన్నా, ఒక దాన్ని పట్టుకొని ఇక ఏం జరిగినా పక్కకు జరగని ఒక సహజ స్థితి. నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, పక్కన పెళ్ళి అవుతుంది, పక్కన ఎవరు అల్లరి చేస్తున్నారు, పక్కన ఎవరు గొడవ పడుతున్నారు, ఇప్పుడు పిల్లాడు ఉచ్చబోసాడు, యు ఆర్ జస్ట్ డూయింగ్, అందరిని చూస్తున్నావు, బట్ ఈ చిత్తం పోవట్లేదు అనమాట. అంటే అలాగని నువ్వు స్పెషల్గా ఫోకస్ ఏం చేస్తలేవు, నార్మల్గా నీకు అది అక్కర్లేదన్న ఒక స్పృహ కలిగి, తద్వారా నీ మనసులో అలజడి లేని ఒక స్థితి, హార్మోని. మనిషికి ఏది అవసరం లేదు అని తెలిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి. ఇప్పుడు అలజడి లేకుండా అంటే మాట్లాడితే మనకి స్పీకర్లో కూడా ఈ రికార్డింగ్లో కూడా ఇట్లా అలలు వస్తాయి కదా, వేవ్స్ వస్తుంటాయి. వాటిలో హార్మోని మిస్ కాకుండా చూసుకోవాలి. మౌనంలో హార్మోని మిస్ కాదు. ఒకవేళ నువ్వు మాట్లాడినా అరిచినా లోపల ఖచ్చితంగా మనస్సు ప్రభావితం అవుతుంది. కానీ ఒక స్టీల్ కంచెం ఎత్తేస్తే ఎట్లుంటుంది, ఫుల్ సౌండ్. అదే ఇప్పుడు నేను వైలిన్ వాయించాను అనుకో, హార్మోని మిస్ అయితే శబ్దాలు ఎట్లుంటాయి, డిస్క్రపెన్సీ. ఇదేంది అర్థం పడతలేదు శబ్దాలు. ఇదే శబ్దము సో హార్మోని శబ్దం అదే. సో అలజడి ఉన్న ఆ అలజడిలో సామరస్యం ఉంటుంది తప్ప చెడిపోతుంది. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో వస్తుంది, కానీ ఎక్స్పర్ట్ డ్రైవరు ఆ కారు మలుపుతున్న బ్రేక్ వేస్తున్న చిన్న రిధం ఉంటుంది, ఎప్పుడన్నా గమనించారు? అది తెలిసిన వాడికే తెలుస్తుంది. నేను కారు ఎక్కిన ఏ కొత్త డ్రైవర్ అన్నా 3 నిమిషాలు చెప్పేస్తాడు రిధం ఉందా లేదా, అంతా పడుకుంటుంది. నేను నాకు ఇంత కూడా ఫియర్ ఉండదు, ఏవో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కానీ వాడు మేజర్ మిస్టేక్స్ చేసే అవకాశం అని తెలుస్తుంది. ఇదంతా కాస్త అనుభవం. అందుకని మౌనము అన్నది భాషకు అతీతము, అది నువ్వు వర్ణించలేవు. అలజడులు లేని మానసిక స్థితి, ఇది నా నిర్వచనం. ఓకే, మౌనంలో ఉన్నవాడు హాయిగా మాట్లాడొచ్చు, పాట పాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆ మౌనము నీవు క్రియేట్ చేయలేవు అన్నది సుస్పష్టం. మౌనం ఆల్రెడీ ఉంది, దానికి అడ్డొచ్చే వాటిని పక్కకు తీసేస్తే సరిపోతుంది. అత్యధికంగా నీ మౌనానికి అడ్డొచ్చేది నీకేంటంటే నా అన్నది, బంధం అన్నది మౌనానికి అడ్డు. అలజడి ఎంత రావడానికి కారణం ఈ మనసుకు ఒక తాళ్ళు, కొక్కాలు. ఈ దురందరలో కొక్కాలు ఉంటాయి చూసినా వాళ్ళు చంపుతున్నప్పుడు, అట్లా మనం కొక్కాలు వేసుకున్నాం మనసుకి. అమ్మలాగే, నాయనలాగే, ఆఫీస్ వాళ్ళలాగే, అప్పులోళ్ళలాగే, గర్ల్ ఫ్రెండ్ లాగే, ఒక్కొక్కడు ఇట్లా లాగుతుంటే ఇట్లా లాగుతారు, అది ఇట్లా అంటారు, ఇట్లా అంటారు. బ్యాలెన్సింగ్ పిచ్చిలు వేస్తుంటాం, అన్ని కొక్కాలు తీసేసి హాయిగా ఉంటాం.
నేనంట జీవితంలో సంకనాకిపో, అనామకుడిగా చచ్చిపో, కానీ ప్రశాంతంగా పడుకో, అది ఇంపార్టెంట్. ఇట్లాంటి లఫూట్ విషయాలన్నీ చేసి అట్లా కష్టపడి ఇట్లా కడిగి కొంత డబ్బు సంపాదించి విల్లా కొనుక్కొని ఇదంతా చూసే వాళ్ళ కోసమే. గుర్తించి వాళ్ళు వెళ్ళిపోతే అసలు నీకు ఏం చేయాలని అర్థం కదా ఆ విల్లతోటి. గుర్తింపు కోసం ట్రై చేస్తే ఇవన్నీ చేస్తారు, అది చేయనప్పుడు ఏముండదు. గుర్తించేవాడు పడిపోతే అసలు పిచ్చి లేచిపోతుంది. ఒక సెలబ్రిటీని ఎవరు చూడలేదు అనుకో, ఒక వారం రోజులు తట్టుకోలేదు. ఎంత దొందే, చూస్తున్నారని వీళ్ళు, వాళ్ళు ఉన్నారని వీళ్ళు, చూసేవాళ్ళు ఉన్నారని వాళ్ళు, చూస్తున్నారని. అందుకని కంక్లూజన్ ఏంది, నోరు మూసుకోవడం కాదు, కానీ అవసరమైతేనే మాట. ఇంకా గాసిప్పు ఉండదు, ఒక పరచింతన ఉండదు. మౌనంలో నిజంగా ఎస్టాబ్లిష్ అయితే అసలు ఒక వ్యక్తి గురించి నువ్వు ఊరికే మాట్లాడుకోవడం కానీ చాడీలు చెప్పుకోవడం ఏదైనా ఉంటే నేరుగా అడగడమే ఉంటుంది. ఈ వ్యవహారం ఉండదు, వాడి గురించి వీడి గురించి వీడి. ఇప్పుడు నేనున్న ఇన్ని రోజుల్లో నీకు ఒక్క వ్యక్తి గురించి చెప్పలేదు నేను నెగిటివ్. అసలు నీ పేరు ఉచ్చరించను, అసలు మాట్లాడడం కదా, అది అవసరం లేదు. అంటే అది నువ్వు నేను నియంత్రించి చేస్తలేను, అది పడిపోయింది. అది మ్యాజిక్ అనమాట. పడిపోతే ఇంక ఏది ఉండదు, టాపిక్ ఏది అవసరం అదే మాట్లాడతాం, ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడతాం. ఆ ఫేమస్ పాట గుర్తొచ్చింది, బాలమురళి కృష్ణ. మౌనమే నీ భాష ఓ మూగమనస, మౌనమే నీ భాష ఓ మూగమనస, నా 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 నాటక రంగాని ఓ మిగిన పతంగాని ఒక పొరపాటుకు యుగములు పొగిలేము, ఒక పొరపాటుకు యుగములు పొగిలేము. ఇదంతా నిజంగా మౌనంగా ఉంటే ఇదంతా ఈ పాటనే లేదు. ఇది ఒక ఫిలాసఫరు, ఒక కవి రాశాడు కాబట్టి ఇట్లుంది. నిజంగా మౌనంగా ఉంటే అసలు దేర్ ఇస్ నో సాడ్నెస్, ఇంపాసిబుల్. అది నేను మౌనంగా ఉన్నాను కానీ నాకు కొన్ని బాధలు ఉన్నాయి, శారీరక బాధలు ఉన్నా మౌనం చెడదు అని. ఇప్పుడు నాకు చాలా మెడ నొప్పి లేస్తుంది, ఏదో రేపడి తిన్నా, గొంతు పట్టుకుంది, ఇంకో జ్వరం కూడా వచ్చింది, అయితే ఏమి, అది ప్రశాంతతను లాగేసుకోవడానికి రాలేదే. మనకు చిన్న సిమ్టమ్స్ తెలుస్తున్నాయి, దానివల్ల ఒక టాబ్లెట్ వేసుకుంటావా, లేకపోతే కొంచెం వేడిలు తాగుతావా, డూ సంథింగ్ అబౌట్ ఇట్. దానికి ఏం చేయాలని ఆలోచించాలి. చేస్తున్నా బాబు, అమ్మా ఎవ్వరు లేరు చేస్తుండో బాడతో. నేను అసలు ఏ సఫరే చేయించుకోను. అప్పుడే ఇప్పుడు నా బిడ్డ ఉంది కాబట్టి చాలా గౌరవంగా అడుగుతా, కొంచెం అన్నం చేసి పెడతా అంతవరకు. చేయను అనుకో, అసలు నేను ఎప్పుడు అడగను, బలవంతం నువ్వు చేయాలి. దానికి ఆల్టర్నేట్ ఉంటుంది కదా, అసలు ఉన్నా లేకపోయినా నేను చేసుకొని తింటా. అంటే నాకెవ్వరు పనివాళ్ళు కాదు, ఇది క్లియర్. చిన్న చిన్న విషయాల్లో కూడా స్పష్టత లేకపోతే ప్రాబ్లం అవుతుంది అట్లా. అందుకని మౌనము అప్రయత్నం వల్లనే వస్తుంది. మౌనం నీ సహజ స్థితి. మౌనంగా ఉండడం పెద్ద గొప్పేమీ కాదు, ఎగ్జిస్టెన్షియల్ స్టేట్ అది. ఎందుకంటే గొప్ప చెప్పుకోవాలని తాటు ఉండదు, కానీ దానివల్ల నువ్వు నిరంతరం దేవాలయ గర్భగుడిలో ఎటువంటి ఒక వాతావరణం ఉంటుందో నీ మనసు అట్లా మారిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనం మౌనంగా ఉన్నప్పుడు మౌనం అర్థాంగీకారం అని అంటారు కదా, దానికి ఎట్లా? అది మౌనం అర్థాంగీకారం అనేది నోరు మూసుకోవడం గురించి చెప్పారు అంతే. ఇది అంటే ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పేస్తే అక్కడ క్లోజ్. అంటే నిద్ర ఉన్నప్పుడు అడుగుపో, పూర్తి అంగీకారం అయిపోతుంది. అంటే అది ఊరికి భాషలో సామెతలు అట్లా వచ్చాయి, అందుకని దానికి ఎటువంటి సంబంధం లేదు. అసలు నిజంగా అవసరమైతే అసలు మాట్లాడిస్తారు, 3rd డిగ్రీ చేసి కాళ్ళకి గిల్ల కొట్టి పిల్ల మీద కొట్టి తెప్పిస్తారు నీకు. మౌనంగా ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి దాని మీనింగ్ మారిపోతుంది. ఊరికి మామూలుగా జానపదంలో ఊళ్ళల్లో ఏవో సరదా సామెతలు అట్లా వస్తాయి అంతే. మాట్లాడేదంటే ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని, ఇట్లా మౌనం అంటే అర్థం చేసుకున్నాం అట్లా ఉంటుంది. నిజంగా వాడు చేసుకోనంటే వాడు ఎందుకు మౌనంగా ఉంటాడు, లేదా మౌనంగా ఉన్నా వాడు చేసుకోడు. అదేమి సార్వజనీనమైన స్టేట్మెంట్ కిందికి రాదు, సరదా స్టేట్మెంట్స్ అంతే. ఓకే, మౌనం అర్థాంకారం కాకుండా అది వేరే వ్యక్తి కాంటెక్స్ట్లో చెప్పింది. అసలు మౌనానికి వేరే వ్యక్తితో సంబంధం లేదు. అట్లా డిస్కషన్లో వచ్చింది మౌనం, అది వేరు.
అది వేరే వ్యక్తులకు సంబంధించి వచ్చిన కాంటెక్స్ట్. ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వేరే వ్యక్తికి సంబంధం లేదు. అన్కండిషనాలిటీ కదా, అన్కండిషనాలిటీకి ఇది పరమోత్కృష్ట స్థితి, పరాకాష్ఠ. ఇది సమస్య. మనం ఎప్పుడు సమస్యలు చర్చిస్తలేం చూడు, సమస్యలు ఇలాగే ఉంటాయి, మనుషులు ఇలాగే ఉంటారు. మనం ఎప్పుడు వాళ్ళ గురించి చాడీలు చెప్పట్లేదే. మనం అర్థం చేసుకుంటే మనం క్లియర్గా ఉండొచ్చు. నువ్వు మాట్లాడు, అవసరమైతే అరువు, గొడవపడు, తలపేసుకొని పో, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అవసరమైతే అన్నం మానే, ఇవన్నీ చేస్తున్నావు. కానీ ఎక్కడ నీకు అంతర్గతంగా అశాంతి కానీ, అలజడి కానీ, ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషం కానీ, దుగ్ధ కానీ, వైమనస్యత కానీ ఇట్లాంటివి ఏమీ లేని స్థితి ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అట్లా ఉంటాను కాబట్టి చెప్తున్నాను. మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు. అవన్నీ ఇప్పుడు నేను అరుస్తాను, నా బిడ్డ మీద అరుస్తాను, మొన్న ఒకసారి టైసన్ మీద అరిచాను, బాలు మీద అరిచాను. హ్యూమన్. నేను నాకేదో నేను చెప్పింది అర్థం చేసుకోకపోవడం, లేదా వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాకపోవడం, లేకపోతే ఎక్కువసేపు ప్రొలాంగ్ డిస్కస్, ఏంద్రా నువ్వు సోదేని అమ్మ పోతే పో అని కోపడ్డాను. కానీ ఎక్కడ ద్వేషం లేదు, కించిత్ కూడా. అలాగని అటాచ్మెంట్ కూడా లేదు. నేను చెప్తాను పోతే పో, కానీ నెగిటివ్ థాట్తో పోకు. ఫ్రెష్గా చేగువేరా క్యూబాను విడిచిపెట్టాను ఒక వ్యక్తిని. అంటే యుద్ధం చేసి క్యూబాకి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి, చెగువేరా ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి, ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం ఇచ్చి, భారతదేశానికి వచ్చి నెహ్రూని కలిసి ఇట్లా ప్రపంచ దేశాలను తిరిగి, అప్పుడు ఇక ఈ ఫైనాన్స్ మినిస్టర్ గిరి చాలు, నేను మళ్ళీ వేరే దేశం సమస్యల్లో ఉంది, అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తానని చెప్పాడు. నిజానికి ఆ పొజిషన్లోకి వచ్చిన వాడు ఎవడైనా తాగి తిని ఎంజాయ్ చేస్తాడు. చెగువేరా ఫిడెల్ క్యాస్ట్రో, రావుల్ క్యాస్ట్రో, క్యామిలోని కలిసిన ఫస్ట్ డేనే చెప్పాడు అది. ఒకవేళ మనం క్యూబాకి స్వాతంత్రం తీసుకొస్తే నేను మీతో ఉండిపోను, ఎందుకంటే హీ బిలాంగ్స్ టు అర్జెంటీనా. వాళ్ళు అసలు సరే అన్నారు. అంటే వాళ్ళకి ఎంత మానసిక వైశాల్యత ఉంది చూడు అసలు. ఆ తర్వాత చెగువేరా ఆ ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నవాడు రాజీనామా చేసి మళ్ళీ కొందరు గొరిల్లా ఫైటర్స్ని తయారు చేసుకుని బొలీవియాకి వెళ్ళి అక్కడ గొరిల్లా వార్ఫేర్ చేసి అడవుల్లో ఉండి, ఆయనకి ఏం అవసరం? అతను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడుతాను, నాకు దేశాలతో సంబంధం లేదని చెప్పినవాడు. అందుకే చెగువేరాని మనం ఒక యూనివర్సల్ రెవల్యూషనరీగా గుర్తిస్తాం. మన అమ్మ నాయన ఫోటో కూడా ఇక్కడ ఛాతీ మీద వేసుకోం. చెగువేరా ఫోటో పవన్ కళ్యాణ్ పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అంటే అది ఇట్ ఇన్స్పైర్స్. అక్కడ ఒక అండర్స్టాండింగ్ యొక్క రిఫైన్ ఉంది, రిఫైన్ ఎక్స్ప్రెషన్ ఉంది అక్కడ. అందరూ రెవల్యూషన్ మా దేశం కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ రాగానే అయిపోయారు. చెగువేరట్లు కాదు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడతారు. మీరు ఆశ్చర్యపోతారు. బొలీవియాలో తనకు హఠాత్తుగా జ్వరం వచ్చి ఏదో కారణం చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు, అమెరికన్స్. పట్టుకున్న తర్వాత తను అక్కడ ఒక అడవిలో మనం పోయినాక దారపల్లి, అక్కడ కూడా స్కూలే ఉంటుందిగా, ఏదో చిన్న స్కూల్, 5 మంది పిల్లలు 10 మంది పిల్లలు టీచర్ వస్తారుగా, అటువంటి స్కూల్లో బంధించారు. దారపల్లి ఊహించుకో, అట్లాంటి ఒక డీప్ ఫారెస్ట్లో బంధించారు. బంధించిన తర్వాత చెగువేరా అంటే ఒక రెవల్యూషనరీ లీడర్, ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన యోధుడు. అట్లాంటి వాళ్ళని పట్టుకున్న వాళ్ళు ఇట్లా గజ వణికిపోతున్నారు అడవిలో. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. దీని ఏమంటారంటే హై ప్రొఫైల్ కేసెస్ ఇవన్నీ. ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు ఉంటాయి, యుద్ధాలు కూడా జరగవచ్చు. ఇప్పుడు క్యూబాకి తెలిస్తే ఫిడెల్ క్యాస్ట్రో చలో యుద్ధానికి అనొచ్చు. అది ఆ ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్షిప్ కాదు. ఆ తర్వాత అమెరికాకి ఇన్ఫార్మ్ చేశారు, లెట్ అస్ వెయిట్, ఆలోచిద్దాం, ఒక రాత్రి గడువుదని చెప్పారు. చెప్పిన తర్వాత చెగువేరా చూడు ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ గోడ మీద చూస్తే బ్లాక్ బోర్డ్ మీద ఏదో ఇంగ్లీష్ ఏదో రాసిందంట, సమ్ లాంగ్వేజ్, తప్పులుగా రాశారు. చెప్పారంటే ఇక్కడ టీచర్ ఎవరు అంటే వాళ్ళు బయట ఉన్నారు. వై డూ యూ వాంట్ టు మీట్ ద టీచర్? నో, ఇక్కడ తప్పు రాసింది, ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ హర్. టీచర్ని పిలిపించారు. ఆమె భయంగా వచ్చింది. మీరు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు కదా, మీరు చక్కగా తెలుసుకొని చదవండి, ఉపయోగపడుతుంది, సరేనా, వెళ్ళండి అమ్మా అని చెప్పాడు. హీఈస్ గోయింగ్ టు డై. ఆ తర్వాత బయట డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ఏంటి? ఎవరు చంపాలి చెగువేరాని? ఎవరు చంపాలంటే నీవా అమ్మ, నేను చంపాను. అప్పుడు ఒక యువకుడైన సైనికుడు ఉన్నాడు, నేను చంపుతాను. అప్పుడు చెగువేరా చెప్పింది ఒకటేనంట, నాకు సిగార్ ఇవ్వండి, ఐ జస్ట్ స్మోక్ మై సిగార్. పాట్ అంతే. అని చూడు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు అసలు. లేకపోతే అసలు కింద పడిపోతుంది, పైన పడిపోతుంది, నువ్వు లాజాడతారు, ఇట్లా ఉంటాయి కదా. వాళ్ళకి క్లారిటీ ఉంది, దే ఆర్ రెడీ టు డై. చేసినంత వరకు చివరి క్షణం వరకు ప్రశాంతంగా వాడిని చూసినట్టు అట్లా. వారు రెడీ అంటే ఆ టైపు వాళ్ళ భాష, కొంచెం స్పానిష్, లాటిన్, అర్జెంటీనా భాష. వాడు అట్లున్నాడు అంత తలుపు దగ్గరే.
వాడేం మాట్లాడలేదు, ఎందుకంటే డిస్టర్బ్ అయితే చెడిపోతుంది. ఉమ్. చేయవారు అట్లా క్లోజ్ రేంజ్ నుంచి చేసేసారు. ఆ తర్వాత ఒక 24 hours ముట్టుకోలే డెడ్ బాడీని, భయం వేస్తుంది. ఉమ్. ఆ తర్వాత క్యూబాకి తెలిస్తే నేను నమ్మనని చెప్పాడు. ఐ కాంట్ బిలీవ్ చే గువేరా, హౌ కెన్ చే గువేరా డై. అప్పుడు అమెరికన్ సోల్జర్స్ ఫొటోస్ తీసి పంపించారు. అప్పుడు క్యూబా, ఫెడరల్ కాస్ట్రో, దే బిలీవ్డ్ చే గువేరా డైట్. ఇదంతా అంటే మనకు సందర్భోచితం కాకపోయినా అంటే ఒకానొక పరిపక్వమైన మానసిక స్థితుల్ని ఈ భూమి మీద కొందరు మనుషులు అనుభవించారు. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్తుత్తగానే పరిచయం అయిపోయి వాడి తిట్టిందని అలిగి వీడి తిట్టిందని మరిగి పడుకొని అన్నం మానేసి ఇట్లాంటి లఫ్డ్ బ్యాచ్ ఇట్లాగే పుడతారు, ఇట్లాగే పోతారు. ఎవ్వరు చెప్పుకోరు వాళ్ళ గురించి. మంచి అవకాశం ఉంది, మంచి సినిమా చూడాలనుకుంటున్నావు, మంచిగా తీస్తే అప్రిషియేట్ చేస్తావు, మరి నువ్వు మంచిగా జీవించవా? జీవించాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. లేకపోతే లైఫ్ అంతా అలజడి, సంఘర్షణ, చనిపోయేటప్పుడు కూడా బాధపడుతూ మా బామ్మడి ఇట్లా అన్నాడు, నేను తట్టుకోలేకపోతే ఇట్లాంటి లవ్ డిస్కషన్ చేసుకుంటూ చచ్చిపోతాను. ఏ లైట్ తీసుకో, సరస్సు వయసు.